కాబట్టి మనం దీనిని చేద్దాం. ఆపరేటర్స్ మీద ఇవి ని స్పెరికల్ హార్మోనిక్స్ లాంటివి. స్పెరికల్ హార్మోనిక్స్ y యొక్క టెన్సర్ ప్రొడక్ట్ తీసుకోండి. ఇక్కడ L ఒకటిగా ఉంటుంది. y 1m1/1m2. కనుక ఇది ఏమీ కాదు, ఇది ఒక స్ట్రెచ్ స్టేట్. ఇది స్ట్రెచ్ స్టేట్ లాంటిది. స్ట్రెచ్ స్టేట్ అంటే అన్కపుల్ యొక్క స్క్వేర్, అది అన్కపుల్ స్టేట్ మరియు కోఎఫిషియంట్ యొక్క ప్రొడక్ట్. తిరిగి వ్రాస్తే మీకు x² - y² + 2ixy వస్తుంది మరియు అది తీటా మరియు ఫై టర్మ్స్ లో తిరిగి వ్రాయండి. మీరు అది చేస్తే నార్మలైజేషన్ వరకు అది y22 అని చూపిస్తారు. కనుక ర్యాంక్ 2 యొక్క టెన్సర్ కాంపోనెంట్ q+2 నుండి -2 కు వెళ్తుంది. మీరు ర్యాంక్ 1 యొక్క 2 తగ్గించలేని టెన్సర్ ప్రొడక్ట్ నుండి నిర్మించవచ్చు. మనం ఇది స్పెరికల్ హార్మోనిక్ y22 కు అనుపాతంగా పొందుతాము. ఈ kq మరియు lm ల మధ్య పోలిక ఉంది. నేను మిమ్మల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. మీరు ఇక్కడ ఇంకొక స్టెప్ చేయవచ్చు. లాడర్ ఆపరేషన్ చేయండి మరియు 2 టెన్సర్ అదే ర్యాంక్ కాంపోనెంట్ 1 కు వెళ్ళండి మరియు మీరు దీనిని చూపించవచ్చు. కనుక దయచేసి ఈ డేటాలో కొన్ని చెక్ చేయండి. 2 వెక్టర్లతో తయారు చేయబడిన ఏదైనా ఏకపక్ష టెన్సర్లకు పొజిషన్ వెక్టర్లో స్పెరికల్ హార్మోనిక్స్ యొక్క ఒకదానికొకటి కరెస్పాండెన్స్ ఉందని చూపించడం చాలా సులభం. కాబట్టి కరెస్పాండెన్స్ ఉంది మరియు మీరు స్పష్టంగా పొజిషన్ వెక్టర్ కొరకు వెరిఫై చేయవచ్చు. నిజానికి అది మీకు y22 నార్మలైజేషన్ వరకు ఇస్తుంది మరియు లాడర్ ఆపరేషన్ తో ఇది ఎలా చేయాలో మీకు తెలుసు. ఇది ఇక్కడ ఎలా ఆపరేట్ చేయాలో మీకు తెలుసు మరియు మీరు అదే మార్గం అని నేరుగా చెప్పవచ్చు. ఆ ర్యాంక్ 2 టెన్సర్స్ యొక్క ఇతర కంపోనెంట్స్. దీనికి ఏమి జరుగుతుంది? నేను 0, 1 మరియు 2 వ్రాసాను. -1 మరియు -2 కు ఏమి జరుగుతుంది? అవి మీ ఈ ను i5 గా మారుస్తుంది. -i5 కు ఇలాగా. మీరు దీనిని -1 గా చేసినప్పుడు ఇది -c2 ∆5 అవుతుంది. q సబ్స్క్రిప్ట్ అవుతుంది. k సూపర్ స్క్రిప్ట్ అవుతుంది మరియు ఇది e2 -2 i5 అవుతుంది. ఒకవేళ సబ్స్క్రిప్ట్ -2 అయితే విపులంగా నేను ఒక స్టెప్ పెట్టడానికి ప్రయత్నించాను. ఇక్కడ 2 వెక్టర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోండి. ర్యాంక్ 1 a మరియు b యొక్క తగ్గించలేని టెన్సర్స్. ఆ 2 కాంపోనెంట్ స్క్వేర్ ని అల్పంగా తీసుకుంటుంది. ఈ పొజిషన్ లో మనం చూసింది ఇదే. ఇక్కడ ఇది స్ట్రెచ్ స్టేట్ కాంపోనెంట్స్ తీసుకుంటుంది. 1 కాంపోనెంట్ తీసుకుని వాటిని మల్టిప్లై చేయండి మరియు అది మీకు 2 కాంపోనెంట్ ఇస్తుంది. ఒకవేళ మీకు 1 కాంపోనెంట్ చేయాలంటే మీరు cg కోఎఫిషియంట్ అప్లై చేయాలి. మీరు ఇది స్టేట్స్ కు చేస్తారు. మీరు 2 స్పిన్ కు చేసే ఇంకొక ఎక్సర్సైజ్ స్టేట్ cg కోఎఫిషియంట్ చేయడం. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది మరియు మీరు దానిని నిర్ధారించుకోవాలి. ఇది m టోటల్ 1 అవుతుంది. ఇది టోటల్ q1 + q2 మీకు q ను ఇవ్వాలి. అది ముఖ్యం. సరిగ్గా ఏమి జరుగుతుంది? దయచేసి వెరిఫై చేయండి మరియు మీరు అర్థం చేసుకోండి. అనుభూతి చెందడానికి టెన్సర్ ఆపరేటర్స్ తగ్గించలేని టెన్సర్స్ యొక్క టెన్సర్ ప్రొడక్ట్ ఇలానే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొడక్ట్ తీసుకుంటే మీరు దానిని తగ్గించవచ్చు. మీరు ప్రొడక్ట్స్ ను ఈ వైపు తీసుకువస్తే తగ్గించగలిగే కాంపోనెంట్స్ యొక్క అన్కపుల్ స్టేట్ లాగా వ్రాయవచ్చు మరియు తగ్గించగలిగే కాంపోనెంట్స్ తగ్గించలేని కాంపోనెంట్స్ టర్మ్స్ లో తిరిగి వ్రాయవచ్చు. మరియు ఈ ప్రతి కాంపోనెంట్స్ తగ్గించగలిగే కాంపోనెంట్స్ యొక్క కొంత లీనియర్ కాంబినేషన్ ఉంటుంది. ఇవి మీ 3 Cijలు. ఈ వైపుది కూర్చున్నది. ఇది ఆ Cijల కొంత లీనియర్ కాంబినేషన్. ఇదే నేను వ్రాసాను. ఈ Ij అనేది Cij - Cji యొక్క లీనియర్ కాంబినేషన్. Sij అనేది Cij + Cji- యొక్క లీనియర్ కాంబినేషన్. ఈ విషయాలే నేను వ్రాసాను మరియు నేను ఇక్కడ ఇచ్చిన విధంగా ఇది ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు ఇది చేసిన తరువాత మీరు నిజంగా ఇది నేను మీకు ముందుగానే చెప్పాను టీకేట్లు మనం ఇది చేశాం k1 తో సమానానికి. కానీ మీరు ఈ టెన్సర్ ప్రొడక్ట్ చూడండి మరియు ఇదే మార్గం అని వాదించవచ్చు. ఆ ర్యాంక్ a యొక్క టెన్సర్స్ యొక్క ఆల్జీబ్రా క్యుములేటర్ ఎటువంటి q కాంపోనెంట్ అయినా అది ఎల్లప్పుడూ ఫలితాన్ని నెరవేరుస్తాది. చాలా బాగా ఫిట్ అవుతున్నాయి కదా. చాలా విషయాలు పూర్తిగా విడదీయబడినట్లుగా
కనిపిస్తాయి, కానీ మీరు ప్రయత్నించి కాంటాక్ట్ చేయవచ్చు మనకు తెలిసిన దానితో. ఈసీజీ కోఎఫిషియెంట్స్ ఉపయోగించి సరే మనం ఏమి చేశాము అని సమ్మరైజ్ ఇది. మీరు 2 వెక్టర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోవచ్చు లేదా 2 టెన్సర్స్ 2 తగ్గించలేని టెన్సర్స్ మరియు మీరు రిసాల్వ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు ఈ ఎడమ చేతి వైపు ఉన్న ప్రొడక్ట్ అధికారికంగా ఒక తగ్గించగలిగే టెన్సర్, కానీ మీరు సిజీలతో రిసాల్వ్ చేయవచ్చు నేను వ్రాసిన Q ప్లస్ S తో. సరేనా? అయితే ఇదే నేను మునుపటి స్లైడ్ లో విస్తృతంగా చెప్పింది K1 తో సమానం మరియు R1 తో సమానం అని. సరేనా? కనుక ఇది సెలక్షన్ రూల్. వాస్తవానికి ఈ థీరంను నిరూపించవచ్చును. ర్యాంక్ M మరియు Q యొక్క తగ్గించలేని టెన్సర్ యొక్క మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఇది. 2 యాంగులర్ మొమెంటం స్టేట్స్ Jm మరియు J'M'. మీరు దీనిని అధికారికంగా ప్రూవ్ చేయవచ్చు. ఇది CG కోఎఫిషియెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని అర్థం ఏమిటి? ఒకవేళ CG కోఎఫిషియెంట్ M+2 ఈ వైపు అయితే ఒక అన్కపుల్ స్టేట్ ఈ వైపు కపుల్ స్టేట్, సరేనా? కనుక ఒకవేళ M+Q M' కాకపోతే అప్పుడు CG కోఎఫిషియెంట్ 0 అవుతుంది. సమానంగా ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 0 గా పెట్టవచ్చు. లేదు, మీరు ఎక్స్పెరిమెంటలిస్ట్ కు చెప్పవచ్చు ర్యాంక్ 2 ఉండే క్వాడ్రుపోల్ మొమెంట్ టెన్సర్ కొరకు లేదా మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఉన్న ఒక వెక్టర్. అటువంటి ట్రాన్సిషన్ మీరు చూడనక్కర్లేదు కూడా, అది 0 అవుతుంది. ఇది మనం వారికి చెప్పగలం, సరేనా? యాంగులర్ మొమెంటం ఆల్జిబ్రా మరియు CG కోఎఫిషియెంట్ అవసరం నుండి మనం వారికి ఏ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అని లేదా ఏ ట్రాన్సిషన్ అని వారికి చెప్పవచ్చు. మొదటి స్టేట్ నుండి తుది స్టేట్ ట్రాన్సిషన్ ట్రిగ్గర్ చేసే ఆపరేటర్ ఇదే. అటువంటి ట్రాన్సిషన్ మనం వారికి చెప్పవచ్చు. డైపోల్ మొమెంట్ లేదా క్వాడ్రుపోల్ మొమెంట్ వంటి ఆపరేటర్ వలన ట్రిగ్గర్ అవుతుంది. మీరు అది చూడలేరు కూడా, ఎందుకంటే ఆ CG కోఎఫిషియెంట్ 0 కాబట్టి. కనుక ఉదాహరణకు స్కేలార్ కు ఒకవేళ ఇది స్కేలార్ ఆపరేటర్ అయితే మనం ఏమి చెప్పగలం? M' అయి ఉండాలి. ఈ మాట్రిసిస్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే సాధ్యం అవుతాయి అంతే. M' అయి ఉండాలి. మరియు అలాగే వెక్టర్ ఆపరేటర్ కు ఒకవేళ నేను M' ను M+2 అని పెడితే, ఒకవేళ ఇది ర్యాంక్ 1 గల తగ్గించలేని టెన్సర్ అయితే Q అనేది ప్లస్ లేదా -1 మరియు 0 అవుతుంది. మీరు దానికి ఒక M యాడ్ చేస్తే నాకు M' రావాలి కదా. ఒకవేళ నేను M' పెడితే M+3 అనుకోండి, అది అల్పంగా 0 అవుతుంది. కనుక ఇందులో కొన్ని మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, కొన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మీరు వాదించవచ్చు. ఈ విగ్నర్-ఎకార్ట్ థీరం నుండి ఇక్కడ ఈ కోర్సులో నేను ప్రూవ్ చేయడం లేదు, కానీ ఈ స్టేట్స్ తో ఈ ఆపరేటర్స్ తో వెక్టర్స్ కంపోజ్ చేసి మీరు చేయవచ్చు. అది నేను చేయలేదు ఇప్పుడు, కానీ మీరు సిస్టమాటిక్ గా చేస్తే ఈ థీరం ప్రూవ్ చేయవచ్చు. ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ గురించి నాకు సమాచారం లేదు. దీనిని మనం కొంత తగ్గిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఇందులో నేను ఏ ఆపరేటర్ చూస్తున్నానో అని సమాచారం ఉంటుంది మరియు మొదటి స్టేట్ మరియు తుది స్టేట్ యొక్క మొత్తం యాంగులర్ మొమెంటం మాత్రమే చూస్తుంది. ఈ సమాచారం నా దగ్గర లేదు, కానీ ఖచ్చితంగా CG కోఎఫిషియెంట్ సమాచారం నా దగ్గర ఉంది. కనుక ఇది నాకు ఏమి చెబుతుందంటే ఏ ఎలిమెంట్ 0 అని నేను చెప్పగలను. CG కోఎఫిషియెంట్స్ నుండి ఏ ఎలిమెంట్స్ 0 కాదు అని. కానీ ఖచ్చితమైన కోఎఫిషియెంట్ ఏదో నువ్వు నాకు చెప్పు అని నేను అడిగితే, ఖచ్చితమైన మ్యాట్రిక్స్ ఎలిమెంట్ నువ్వు నాకు ఇవ్వాలి. ఒకవేళ నేను నీకు T(1) కు 0 అని ఆన్సర్ ఇస్తే, ఒకవేళ ఎక్స్పెరిమెంటలిస్ట్ M' మరియు MT(1) కు 0 ఇది ఎలిమెంట్ అని నాకు చెప్పారు అని నేను నీకు చెప్పితే, నేను కొలిచేది ఇదే. నేను ఆ మెజర్మెంట్స్ లాస్ కొలత ఇక్కడ పెట్టగలను. ఎలా అంటే ఈ తెలియని కాన్స్టెంట్ కు బదులుగా. అప్పుడు నేను ఇతర కాంపోనెంట్స్ చేయగలను. ఈ విగ్నర్-ఎకార్ట్ థీరం యొక్క పవర్ ఇది. సరే, నన్ను కొన్ని ఉదాహరణలు ఇవ్వనివ్వండి. కనుక పై థీరం ఉపయోగించి స్కేలార్ ఆపరేటర్
యొక్క మ్యాట్రిక్స్ ఎలిమెంట్ డయాగోనల్స్ మాత్రమే అవ్వాలి అని మనం చూడవచ్చు. ఇది నేను ఇదివరకే మీకోసం వాదించాను. డయాగోనల్ కాని ఎలిమెంట్స్ 0 అవుతాయి. ఒకవేళ వెక్టర్ ఆపరేటర్ యొక్క కాంపోనెంట్ కొరకు ఒక మ్యాట్రిక్స్ ఎలిమెంట్ నేను మీకు ఇచ్చాను. నేను మీకు ఆన్సర్ ఏమిటో చెప్పుతాను. అదే వెక్టర్ ఆపరేటర్ యొక్క H కాంపోనెంట్ గుర్తించగలరా? అక్కడ మీరు ఈ విగ్నర్-ఎకర్ట్ థీరం ఉపయోగించవచ్చు. అక్కడ ఆ రేషియోస్ కేవలం CG కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి నేను దానిని మీకు వదిలివేస్తాను. ఒకవేళ నేను మీకు ఈ ఆన్సర్ ఇచ్చాను డైపోల్ మొమెంట్ కు అనుకుందాం. నేను మీకు ఇచ్చింది డైపోల్ మొమెంట్ K1 తో సమానం, Q0 తో సమానం. నేను మీకు ఆన్సర్ కొంత వాల్యూగా ఇచ్చాను, కాన్స్టెంట్ K లేదా ఏదో ఒకటి. అప్పుడు నేను మిమ్మల్ని అడిగాను మీరు T(1 + 1 Q = +1 కనుగొనగలరా అని. మీరు దీన్ని చేయగలరా? అది ఇచ్చారు సరే. కాబట్టి అది మీకు ప్రశ్న. నన్ను ఇది వ్రాయనివ్వండి. కనుక విగ్నర్-ఎకర్ట్ థీరం మీకు చెప్పేది ఏమిటంటే మీరు కనుగొనాలని అనుకుంటే డిపెండెంట్ అయిన పీస్ ఇది. దీనిని నేను తగ్గించిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్ అని పిలుస్తాను. ఇది ఎక్స్పెరిమెంట్ ఇచ్చింది. కానీ మీకు CG కోఎఫిషియెంట్ ప్రైమ్ K కూడా ఉన్నాయి. సెమికాలం M ప్రైమ్. నేను ఇది తప్పుగా చేశానా? అది సరే. కనుక మనం ఏ విధంగా చేశాం అనేది వర్తిస్తుంది. కనుక మీరు ఇది ఈ విధంగా వ్రాయవచ్చు. సరేనా? ఇది మనకు CG కోఎఫిషియెంట్స్ కంప్యూటేషన్ ద్వారా తెలిసింది. ఇది మనకు ఒక ఎక్స్పెరిమెంటలిస్ట్ అవసరం. ఇక్కడ నుండి మనం ఏమి చెప్పగలం అంటే J ప్రైమ్ M ప్రైమ్ T(0 0) సరేనా? Jm ఈ విధంగా అవుతుంది. డెల్టా MM ప్రైమ్ డెల్టా J ప్రైమ్. అది ఒక ఐడెంటిటీ ఆపరేటర్ లాంటిది. స్టేట్ ఆర్థోగోనల్ గా ఉంటాయి. అవి అలాగే ఉండనివ్వడం మంచిది. కనుక డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే స్కేలార్ ఆపరేటర్ కు సహకరిస్తాయి. స్కేలార్స్ మాత్రమే. ఇది ర్యాంక్ 0 అయినటువంటి ఒక స్కేలార్. అయితే ఇప్పుడు మనం దానిని వెక్టర్స్ కొరకు చేద్దాం. నేను వెక్టర్స్ కొరకు ఇది చేస్తే నేను మీకు ఒక నంబర్ ఇచ్చాను అనుకోండి. దానిని క్యాపిటల్ A అని అనుకోండి. ఇది ఎక్స్పెరిమెంట్ ఇచ్చింది. నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుందాం. అప్పుడు ఎక్స్పెరిమెంటలిస్ట్ నన్ను అడుగుతున్నారు 11JM అంటే ఏమిటో మీరు నాకు చెప్పగలరా అని. నేను డైపోల్ మొమెంట్ యొక్క Z కాంపోనెంట్ కొలవగలనని ఆయన చెప్పారు. కానీ నాకు X కాంపోనెంట్ లేదా Y కాంపోనెంట్ ఎలా కొలవాలో తెలియదు. కానీ ఇది X కాంపోనెంట్ కాదు. ఇది ఏమిటి? ఇది -(x + iy). మీరు కొలిచిన తరువాత మీరు అదే విధంగా చేయవచ్చు. మీరు ఇది ఏమిటి అని కూడా కనుగొనవచ్చును. మీరు రెండూ కనుగొనినట్లయితే మీరు ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవచ్చు మరియు డైపోల్ మొమెంట్ యొక్క X కాంపోనెంట్ ను గుర్తించవచ్చును, Y కాంపోనెంట్ ను తీసుకొనవచ్చును. కనుక నా ప్రశ్న ఏమిటంటే విగ్నర్-ఎకర్ట్ థీరం నిర్వచనం ఉపయోగించడం మరియు A యొక్క కర్వ్ గుర్తించడం ఇది ఏమిటి? సరే, నేను ఇది మీరు చేయడానికి మీకు వదిలేస్తున్నాను. మనకు కొన్ని ఎక్సర్సైజ్ లెక్కలు ఉన్నాయి. అలాగే దీన్ని చేయండి. ఈ రెండు జనరల్ గా ఒకేలా ఉండవు మరియు అక్కడ నుండి నేను డైపోల్ మొమెంట్ ఆపరేటర్ యొక్క X కాంపోనెంట్ ను తీస్తాను మరియు డైపోల్ మొమెంట్ ఆపరేటర్ యొక్క Y కాంపోనెంట్. మీరు ఈ M ప్రైమ్ ను కొన్ని నిర్దిష్ట వేల్యూలు తీసుకోవచ్చు మరియు దానిని చేయవచ్చును. కనుక ఇక్కడ ఇది వాస్తవానికి అదే M లేదంటే అది 0 అవుతుంది. కనుక దీనిపై మీరు పని చేయాలని మరియు చెక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మట్టుకు ఇతర కోర్సులు మిమ్మల్ని నేరుగా పని చేయమని అడుగుతాయి. క్వాడ్రాపోల్ మొమెంట్ ఆపరేటర్ లేదా ఇతర ఆపరేటర్ సమక్షంలో అటువంటి ట్రాన్సిషన్ మొదటి స్టేట్ నుండి తుది స్టేట్ వరకు సాధ్యమైన మరియు తగ్గించలేని టెన్సర్ ఏ ర్యాంక్ కు సంబంధించినదో తెలుసుకోవాలి. దాని తరువాత మీరు గుర్తించాలి కనీసం అది 0వా లేదా 0 కాదా అని మీరు చెప్పవచ్చు. ఖచ్చితమైన వాల్యూ గుర్తించలేము ఎందుకంటే ఆ తగ్గించిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఎక్స్పెరిమెంటలిస్ట్ ఇవ్వాలి. కానీ మీరు ఆ కాంపోనెంట్ యొక్క రేషియోస్ కనుగొనాలి.
కనుగొనగలరు. మీరు కంపోనెంట్స్ యొక్క రేషియోస్ ఎందుకు కనుగొనగలరు. ఈ తగ్గించిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్ కంపోనెంట్స్ తో ఇండిపెండెంట్ గా ఉంటుంది, Q తో ఇండిపెండెంట్ గా ఉంటుంది, లేదా మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్స్ కు ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్స్ మరియు K డిపెండెన్స్ అన్ని G కోఎఫిషియెంట్ మాత్రమే. కనుక నేను ఒకసారి ఒక కాంపోనెంట్ కు ఆన్సర్ ఇచ్చిన తరువాత ఒక నిర్దిష్ట ర్యాంకింగ్ కోసం ఇతర కాంపోనెంట్స్ ఈ కాన్స్టెంట్ టైమ్స్ ACG కోఎఫిషియెంట్ మీద మాత్రమే డిపెండెంట్ అయి ఉంటాయి, కనుక అది కాన్స్టెంట్ టైమ్స్ G కోఎఫిషియెంట్ మీద మాత్రమే డిపెండెంట్ అయి ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ ఎక్స్పెరిమెంటలిస్ట్. ఒక ర్యాంక్ 2 టెన్సర్ కొరకు ఒక కాంపోనెంట్ ఆన్సర్ ఇస్తే మీకు 5 కంపోనెంట్స్ ఉన్నాయి. అతను మీకు ఒక కంపోనెంట్ ఆన్సర్ ఇస్తే ఒక కాంపోనెంట్ కు ర్యాంక్ 2 కి 2 తో సమానం అని మనం తీసుకుంటే అతను మీకు ఆన్సర్ ఇస్తారు. మీరు వాస్తవానికి మిగిలిన 4 గుర్తించవచ్చు ఈ విగ్నర్-ఎకార్ట్ థీరం ఉపయోగించి, ఎందుకంటే ఈ కాన్స్టెంట్ ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి ఫిక్స్ అవుతుంది మరియు ఇది టెన్సర్ యొక్క కంపోనెంట్స్ నుండి లేదా మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్స్ నుండి ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఆ సమాచారం అంతా G కోఎఫిషియెంట్ మాత్రమే. వాస్తవానికి మీరు వాటిని అన్నింటినీ కనుగొనవచ్చును మరియు విగ్నర్-ఎకార్ట్ థీరం యొక్క పవర్ ఇది. ఇక్కడ మనం టెన్సర్ ఆపరేటర్ యొక్క కంపోజిషన్ స్టేట్స్ పైన చేస్తాము మరియు స్టేట్ పైన ఆ టెన్సర్ ఆపరేటర్ G కోఎఫిషియెంట్ టర్మ్స్ లో రిసాల్వ్ చేయవచ్చు అనేది చాలా అందమైన విషయం. నిరూపించే మార్గం అది, కానీ ఇప్పుడు ఇది మీకు ఒక థీరం లాగా చెప్పనివ్వండి. కనుక క్వాడ్రుపోల్ టెన్సర్ ర్యాంక్ 2 కలిగి ఉంటుంది మరియు మీరు న్యూక్లియర్ ఫిజిక్స్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ మీరు నేర్చుకోవడం ప్రారంభిస్తారు మరియు పార్టికల్ ఫిజిక్స్ లో విగ్నర్-ఎకార్ట్ థీరం ఉపయోగించి ఒక ప్రాసెస్ వచ్చి B+C గా మారుతుందా అని చెప్పవచ్చును. ఆ ప్రాసెస్ అనుమతించబడుతుందా అని. అది అనుమతించబడితే ఆ స్కేటరింగ్ క్రాస్ సెక్షన్స్ యొక్క రేషియోస్ ఏమిటి మరియు అటువంటివి. ఇటువంటి చాలా ఐడియాస్ మనకు వస్తాయి. కనుక నన్ను ఇక్కడ ఆపనివ్వండి.